సిపి సజ్జనర్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ట్రాన్స్‌జెండర్‌లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారుతున్నాయి. ట్రాన్స్‌జెండర్‌లు బలవంతపు వసూళ్లకు పాల్పడవద్దని ఆయన హెచ్చరించారు. ఇటీవల వారు చేస్తున్న అరాచకాలు, గొడవల నేపథ్యంలో పలువురు కేసులు సైతం నమోదు చేశారు. నల్గొండ జిల్లాలో నూతన గృహప్రవేశం చేసే సందర్భంలో కూడా వాళ్ళు చేసిన హడావిడి, రచ్చలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సజ్జనార్ చేసిన హెచ్చరికలు కీలకంగా మారాయి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి అప్డేట్. దుర్గాప్రసాద్ గారు అయితే సిపి సర్జనార్ గారు ట్రాన్స్జెండర్ విషయంలో కాస్త ఒక ముందడుగు వేసింది అనుకోవచ్చు. అంటే ట్రాన్స్జెండర్లు చాలా రోజుల నుంచి అంటే వాళ్ళు ఇబ్బంది పడడం కావచ్చు, లేకపోతే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇట్లాంటి సందర్భాలు చాలానే జరిగినాయి. అంటే గత కొంతకాలంగా అంటే ఒక క్రైమ్ ఏర్పడుతుంది. ఈ ట్రాన్స్జెండర్లు దాంట్లో కూడా క్రైమ్ ఏర్పడుతుందన్న నేపథ్యంలో ఒక్కసారిగా సిపి సర్జనార్ గారు ఒక ముందడుగు వేసి ప్రత్యక్షంగా అంటే దాదాపు 200 నుంచి 250 మందితో ప్రత్యక్షంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీకున్న సమస్యలేంటి, మీరు ఎందుకు ఈ క్రైమ్ సైడ్ వెళ్లాల్సి వస్తుంది, మీరు ఎందుకు బలవంతంగా వసూలకు పాల్పడాల్సి వస్తుంది, మీరు పాల్పడుతులా లేక మీ మీ ముసుగేసుకొని ఎవరైనా పాల్పడుతులా అనే నేపథ్యంలో కూడా వాళ్ళతో డైరెక్ట్ గా అటు సిపి సర్జనార్తో పాటు ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు నల్గొండ ఇష్యూ కావచ్చు, లేకపోతే రీసెంట్ అయిన బూరబండ ఇష్యూలు కూడా ఈ రెండు గ్యాంగ్ వారు కూడా అక్కడ అంటే ట్రాన్స్జెండర్ కి సంబంధించిన రెండు గ్రూపులు కూడా విడివిడిగా కొట్టుకోవడం, దాంట్లో ప్రాణాల మీద తెచ్చుకోవడం, అంటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే వరకు కూడా ఈ ట్రాన్స్జెండర్ల వివాదం పెద్ద ఎత్తున చెలరేగింది. కాబట్టి అటు వీళ్ళ వల్ల కాస్త లాండ్ ఆర్డర్ కి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి సిపి సర్జనార్ గారు ముందడిగేసి వాళ్ళ సమస్య ఏంటిది, వాళ్ళు ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుందన్న నేపథ్యంలో కూడా వాళ్ళకు మీటింగ్ పెట్టి వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైనా మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఎవరు కూడా బలవంతంగా దౌర్జన్యంగా లాక్కోకూడదు. మీకు ఆ శక్తి ఉంది, ఖచ్చితంగా మీరు ఆశీర్వాదం ఇస్తే పక్క వాళ్ళు తీసుకుంటారు. అది అలుసుగా తీసుకొని మీరు క్రైమ్కి కానీ బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఖచ్చితంగా పోలీస్ శాఖ ఊరుకోదు. ఏ విధంగా అయితే క్రిమినల్స్ ట్రీట్ చేస్తామో అదే విధంగా ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళు అటు మేల్ అయినా ఫీమేల్ అయినా ట్రాన్స్జెండర్ అయినా సరే ఎవరైనా సరే చట్టం అందరికి ఒకేలా ఉంటుందని చెప్పేసి కూడా అటు సిపి సర్జనార్ గారు బలంగా చెప్పడం జరిగింది. రైట్ పవన్, గతంలో కూడా మరి ట్రాన్స్‌జెండర్ల యొక్క సర్వీసెస్ ని ట్రాఫిక్ లోకి తీసుకుంటామంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గా లేదా ట్రాఫిక్ లో దాంట్లో సర్వీసెస్ వినియోగించుకుంటామంటూ కూడా వచ్చిన వార్తల్లో మరి ఎంతవరకు నిజం ఉందంటారు? కార్యాచరణ దాల్చిందా? అంటే అయితే ఒకవైపు ప్రభుత్వం కూడా దీంట్లో బలంగా నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్లు ఎవరైతే వాళ్ళకి ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఉపాధి ఉద్యోగం ఇవ్వట్లేరు కాబట్టి ప్రభుత్వం అంటే మా ఇక్కడున్న ఏవైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు కూడా అటు సొంత ఫ్యామిలీ ఆదరించకుండా సరే కొంతవరకు సమాజంలో వాళ్ళకు ఎదురవుతున్న అయితే ఆ వివక్షత కావచ్చు దాన్ని పోగొట్టడానికి కూడా రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ఒక నిర్ణయం తీసుకుంది. ఏ విధంగా అయితే అటు మేల్ కావచ్చు ఫీమేల్ పోలీస్ శాఖలలో వాళ్ళు భర్తీ అవుతుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్రాన్స్జెండర్లు కూడా వివక్షత ఏర్పడకూడదు, వాళ్ళని కూడా ఒక మనుషుల్లా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా కొంతమందికి నియామకాలు కూడా అటు చేపట్టడం జరిగింది. గతంలో ట్రైనింగ్ ఇచ్చి మరి ముందుగా ఇటు హైదరాబాద్లో కొన్ని ఏరియాలలో అంటే జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, లేకపోతే ప్రధానమైన ఏరియాలలో ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఆ ఏరియాలలో వాళ్ళని ఒక ట్రయల్ రన్ చేసి చాలా వరకు సక్సెస్ అయిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అంటే మనము ఈ ట్రాన్స్జెండర్లు ఇటు క్రైమ్ వైపు కావచ్చు, లేకపోతే సమాజం అయితే వాళ్ళని చూస్తున్న వివక్షను మనం పోగొట్టాలంటే ప్రభుత్వం నుంచి మనం కూడా ముందడుగేయాలనే నేపథ్యంలో కూడా ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ కానిస్టేబుల్ అలర్ట్ చేయడం జరిగింది. సో అట్లా అలర్ట్ చేసినప్పుడు కూడా ట్రాఫిక్ సమస్య కొంతవరకు వాళ్ళు కంట్రోల్ చేస్తూ మనకి డిపార్ట్మెంట్లో ఏదైతే కొంతమంది ఆ మనుషులు తక్కువ ఉండడం వల్ల వీళ్ళు భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అటు ఆ పోలీస్ శాఖ అటు ప్రభుత్వ అధికారులు కూడా ముందు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ట్రాఫిక్ ఏదైతే ట్రాన్స్జెండర్లు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఖచ్చితంగా మాకు ఎవరైతే ఉద్యోగం ఉపాధి కల్పించలేరు, మాకు అంటే మేము ఏదైతే ట్రాన్స్జెండర్ గా ఉండిపోయినా మాకు ఎవరు కూడా ఉద్యోగం ఉపాధి ఇవ్వట్లేరు, అందుకు ప్రభుత్వం మమ్మల్ని చీరదీసి మాకు అన్నం పెడుతుందనే నేపథ్యంలో కూడా చాలా మంది ట్రాన్స్జెండర్లు సంతోషించారు. రైట్, మరి ప్రభుత్వ హయాంలో మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామంటూ కూడా సిపి సజ్జనార్ మరి ఇటీవల కాలంలో జరిగిన సెస్ అనే కార్యక్రమంలో అంటే సెస్ బిల్డింగ్ లో జరిగిన కార్యక్రమంలో మరి చెప్పడం జరిగింది కదా, అది ఆచరణకు నోచుకుంటుందంటారా? అంటే సిపి సర్జనార్ ప్రధానంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే సమాజం చూపిస్తున్న వివక్ష కావచ్చు, లేకపోతే వాళ్ళకు సరైన ఉద్యోగం దొరకకపోవడం వల్ల కొంతమంది సెక్స్ వర్కర్గా మారుతున్నారు, కొంతమంది క్రైమ్ సైడ్ వెళ్ళిపోతున్నారు. సో చాలా దీన్ని మనం నిర్మూలించాలంటే ప్రధానంగా ఉన్న ఈ హైదరాబాద్ నగరంలో ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కావచ్చు, లేకపోతే ఆ రైల్వే గేట్స్ దగ్గర కావచ్చు, ఈ
ట్రాన్స్జెండర్ సమస్య ఎక్కువైపోయింది. ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఆల్టర్‌నేట్‌గా ఏదో ఒక వర్క్ చూపిస్తే తప్ప మనం ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించలేమనే నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా అంటే వేరే వాళ్ళకి అప్పగించకుండా ఇటు సీపీగా ఉన్న సజ్జనార్ గారే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రత్యక్షంగా 1-to-1 తెలుసుకోవడం జరిగిందన్నట్టు. ఒక హాల్‌లో. అంటే మీకు ఏ సమస్యలున్నాయి? మీరెందుకు క్రైమ్ వైపు వెళ్లాల్సొస్తుంది? మీకు ఏమైనా సమస్యలుంటే మా పోలీస్ డిపార్ట్‌మెంట్ మీకు అండగా ఉంటది. ఇక్కడున్న తెలంగాణ సర్కార్ మీకు అండగా ఉంటదనే నేపథ్యంలో కూడా కొంతమంది అధికారులతోని అటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చాలా మంది ట్రాన్స్‌జెండర్లు అంటే గతంలో కొన్ని గ్రూప్ వివాదాలు కావచ్చు, లేకపోతే ఈ నల్గొండలో జరిగిన దాడి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర జరిగిన ఇట్లాంటి ఇష్యూస్ కూడా వెయ్యాలంటే మనం వాళ్ళతో కంటిన్యూగా టచ్‌లో ఉన్నప్పుడు, లేకపోతే ఆ క్రైమ్‌ని మనం కంట్రోల్ చేయవచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైనా ఉద్యోగం కానీ, ఏదైనా ఉపాధి కలిగించినప్పుడే ఇట్లాంటి క్రైమ్‌లకు తెరబడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సర్జనర్ అటు ఆ మీటింగ్‌లో చెప్పడం జరిగింది. ఇంకా మీలో ఏమైనా స్కిల్స్ ఉంటే మీకు ఇంకా స్పెషల్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీకు సహకరిస్తది. దానికి అనుగుణంగా కూడా ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు, ప్రభుత్వ సంస్థల్లో మీకు ఉద్యోగం కల్పించే బాధ్యత నాది అంటూ కూడా ప్రధానంగా అటు మాటిచ్చినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రైట్. ఆ పవన్ ఇప్పుడు అదే విధంగా మీరు వీళ్ళు బస్ స్టాండ్‌లలో కానీ, అదే విధంగా రైల్వే బోగీలలో కూడా చేసే అరాచకాలు, అదే విధంగా వాళ్ళు చేసే దాష్టికాలు కూడా మరి పెచ్చిమెరుతున్న క్రమంలో కేవలం హెచ్చరికలు జారీ చేసి విడిచిపెడితే సరిపోతుందంటారా? యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంటే బావుంటుందంటారు? అంటే ప్రధానంగా జనాలు ఇబ్బంది పడుతున్న ఇష్యూ ఏందంటే ట్రాన్స్‌జెండర్‌లు కూడా 2 రకాలున్నారు. అంటే పుట్టుకతోనే ఆ ట్రాన్స్‌జెండర్‌గా మారిన వాళ్ళు చాలా మంది జెన్యూన్‌గా వాళ్ళకి తోచిన పని చేసుకుంటూ ఇంకా సమాజం యాక్సెప్ట్ చేయనప్పుడు కొంతమంది సెక్స్ వర్క్ సైడ్ వెళ్ళిపోయి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ సొంత వర్క్ చేసుకున్న వైనం కొంతమంది ఉంది. కొంతమంది మాత్రం అటు ఏ పనికి చేయలేక కొంతమంది పనికి అలవాటు పడలేక ఈ ట్రాన్స్‌జెండర్ ముసుగులో అంటే ఎవరైతే మేల్స్ ఉంటారో వాళ్ళు ట్రాన్స్‌జెండర్ ముసుగులో కొందరిని బలవంతం వసూలు చేయడం జరుగుతుంది. అది చాలా వరకు ఇబ్బందికరంగా మారింది జనాలకు. సో, తరచుగా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పూర్తిగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో తరచుగా కంప్లెయింట్ ఫైల్ అవ్వడం వల్ల పోలీస్ శాఖ వారు కూడా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఒకళ్ళ పైన అంటే జనరల్‌గా నార్మల్ మేల్ గాని, ఫీమేల్ గాని వాళ్ళని కేసులు పెట్టి లేకపోతే లోపలేయడం లేకపోతే ఇంకో ట్రీట్‌మెంట్ కావచ్చు రకరకాల ఇష్యూస్‌లలో వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ట్రాన్స్‌జెండర్ విషయంలో ఒక్కరిపైన కేసు పెట్టినా కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళ మీద ఏమైనా బలవంతంగా కావచ్చు, లేకపోతే కాస్త కోపం పడ్డా కావచ్చు, పూర్తిగా అంటే ట్రాన్స్‌జెండర్‌లుగా ఉన్న వీళ్ళకి ఏదైతే గ్రూప్ ఉంటదో వాళ్ళందరూ మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్‌ల పైన దాడి చేయడం కావచ్చు, లేకపోతే అంటే అసభ్యకరంగా ప్రవర్తించడం కూడా పోలీసులకు కాస్త ఇబ్బందికరంగా మారింది. అంటే ఒక మేల్ గాని, ఫీమేల్ వాళ్ళు ప్రవర్తించినప్పుడు వాళ్ళకి సర్ది చెప్తున్నారు. అంటే మేల్ ఏమైనా ప్రవర్తించినప్పుడు మేల్ పోలీసులు చూస్తారు. ఫీమేల్ కాస్త అట్లాంటి విషయాల్లో అలా తప్పు చేసినప్పుడు, అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఫీమేల్ పోలీసులు వాళ్ళ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అంటే ట్రాన్స్‌జెండర్‌ని ఎవరు హ్యాండిల్ చేయాలి? నిజంగానే వీళ్ళ వల్ల చాలా మందికి ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఉమ్మడి 10 జిల్లాలలో కంప్లెయింట్ కూడా రైజ్ అవ్వడం జరుగుతుంది. దానికి అటు సిపి సజ్జనార్ గారు సీరియస్ అయ్యి మీరు ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ అటు సీరియస్ గానే మీ పైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటాయని చెప్పేసి కూడా గట్టిగానే వార్నింగ్ జరిగింది. మరోసారి అయితే ఈ ప్రధానంగా ఈ బోగిలలో కావచ్చు, రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లలో లేకపోతే ప్రధానంగా సిగ్నల్‌లో కూడా వాళ్ళు అంటే ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు కూడా అంటే జనాలు ఎక్కడైతే ఎక్కువ ఉండే వాళ్ళు కావచ్చు బలవంతంగా వెళ్ళి డబ్బులు అడగడం, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని అసభ్యకరంగా ప్రవర్తించడం కూడా కొంతమందికి ఇబ్బంది కావడం, అది పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. రైట్. పవన్ అంటే ఇప్పుడు సమస్య చిన్నదే, చెప్తే సరిపోతుంది అనుకునే క్రమంలో మరి వీళ్ళు దాదాపుగా మరి బోరబండలో కూడా చూసాం. అంటే ఆత్మహత్య చేసుకోవడం, అదేవిధంగా గ్యాంగ్ వార్ జరగడం. సో, ఇదంతా మరి ఎక్కడికి దారితీస్తుంది? వారి యొక్క లెక్కలు అంటే రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుంది కదా! పలానా ఇంతమంది ఉన్నారు, వీరు అధీనంలో ఉన్నారు, వీరు అదుపులో పెట్టొచ్చు అంటూ కూడా లెక్కలు ఉన్నాయంటారా ప్రభుత్వం దగ్గర? అంటే రీసెంట్ గా జరిగిన బోరబండ ఇష్యూ కూడా లా అండ్ ఆర్డర్ కి ప్రధానమైన కారణం. అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఎందుకు తెర మీదకి వస్తున్నాయనే నేపథ్యంలో కూడా పోలీస్ శాఖ వారు వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. నిజంగానే ఎవరి తప్పు ఎవరు ఏంటి అనే నేపథ్యంలో కూడా పోలీస్ శాఖ వారు విచారణ కొనసాగిస్తున్నారు. అంటే మరొకసారి గ్యాంగ్ వార్లు మనం కామన్ గా రెగ్యులర్ గా ఇంటూ వస్తాం. కమ్యూనల్ వైలెన్స్ కావచ్చు, లేకపోతే ఓల్డ్ సిటీలో గ్యాంగ్ వార్ కావచ్చు, లేకపోతే కాలేజ్లలో గ్యాంగ్ వార్ కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర గ్యాంగ్ వార్లు వింటూ వస్తున్నాం. ట్రాన్స్‌జెండర్ల గ్యాంగ్ వార్ అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నిజంగా వీళ్ళ సమస్య ఏంటిది? వీళ్ళ వల్ల ఇతరులకు ఇబ్బంది అవుతుందా? అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా? పోలీస్ శాఖ వారు కంట్రోల్ చేయగలుగుతారా లేదా అనే నేపథ్యంలో కూడా పోలీస్ శాఖ వారు విచారించి ఇది మనం ఆపితే ఆగేది కాదు, ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తునే ప్రభుత్వం లెవెల్లోనే దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ముందే వీళ్ళకి స్ట్రిక్ట్ గా రూల్స్ పెడితే బాగుంటుందనే నేపథ్యంలో కూడా సిపి సర్జనార్ గారు నిన్నైతే హాల్లో మీటింగ్ పెట్టి చాలా వరకు వాళ్ళందరినీ హెచ్చరించే ప్రయత్నమే చేసిళ్ళు. ఎవరైతే గ్యాంగ్ వార్ కావచ్చు, క్రైమ్ కి లేకపోతే ఇంకో దానికి జనాలు ఇబ్బంది పెట్టే విషయాల్లో పాల్గొంటారో లేకపోతే వాటి పాటుపడతాడో
ఖచ్చితంగా వాళ్ళపైన పోలీస్ శాఖ సివియర్‌గా అటు చర్యలు తీసుకుంటది. మళ్ళీ దాంట్లో నో కాంప్రమైజ్ అన్నట్టు కూడా అటు సిపి సజ్జనార్ గారు చెప్పడం జరిగింది. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో చాలామంది కొంతవరకు కాంప్రమైజ్ చేసే పరిస్థితే ఉంది. సో, ప్రస్తుతం కూడా అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ కంటిన్యూ అవుతూనే అంటే ఫైనల్‌గా జనాలకి ఏ ఇబ్బంది అయినా సరే పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీ పోలీసింగ్ విడిచిపెట్టి మా స్టైల్‌లో మేము ఆ సిట్యుయేషన్ కంట్రోల్ చేసే పరిస్థితి మీరు తీసుకురాకండి అని చెప్పేసి కూడా సిపి సజ్జనార్ గారు బలంగానే ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. రైట్. పవన్ చివరిగా మరి ఒక రూ. 10 ఇస్తే సరిపోతుంది, లేతే 20 ఇస్తే సరిపోతుంది అని అనుకునే క్రమం పోయింది. ఇప్పుడు వందలు, వేలు, లక్షలు కూడా డిమాండ్ చేసే క్రమానికి చేరుకున్నారు కదా! అంటే ఇది సామాజిక రుగ్మత, సమాజంలో ఒక పెరుగుతున్న ఒక బ్లాక్ మెయిలింగ్ కల్చర్ అనుకోవచ్చంటారా? అంటే ఒకవైపు జనాలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇష్టంతోని మేము రూపాయి నుంచి రూ. 10 ఇచ్చినా తీసుకోవాల్సి ఉంటది. మీరు బలవంతంగా తీసుకుంటే ఖచ్చితంగా అటు పోలీస్ శాఖ వరకు మేము కంప్లెయింట్ ఇవ్వాల్సి ఉంటది అని చెప్పేసి కూడా ఒకవైపు జనాలు హెచ్చరిస్తున్నా సరే ట్రాన్స్‌జెండర్‌లు ఇక్కడ కూడా కొంతమంది అంటే ఓవరాల్‌గా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కూడా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళు విమర్శించడం లేదు. కొంతమంది ట్రాన్స్‌జెండర్ ముసుగులో జనాల దగ్గరకించి అక్రమంగా డబ్బులు దోచుకున్న వాళ్ళని చాలామంది అటు విమర్శిస్తున్నారు. దాంతో పాటు పోలీస్ శాఖ వారు కూడా అదే చెప్తున్నారు. నిజంగా ట్రాన్స్‌జెండర్‌లు ఎవరైతే నిజమైన ట్రాన్స్‌జెండర్‌లు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగది. ఎవరైతే ట్రాన్స్‌జెండర్ ముసుగులో ఉండి ప్రజల దగ్గర దౌర్జన్యంగా మీరెంత అడిగితే మేము అంత ఇవ్వాలనే నేపథ్యంలో ఎవరన్నా అడిగితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలైతే తీసుకుంటామని చెప్పేసి కూడా బలంగా చెప్పడం జరుగుతుంది. రైట్ పవన్. థాంక్స్ ఫర్ ది రిపోర్టింగ్. రైట్. మరి మొత్తంగా చూసినట్టయితే సిపి సజ్జనార్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. కఠినమైన చర్యలు సైతం వెనకాడే సమస్య లేదు. మరి బలవంతంగా వసూలు చేస్తే మరి అంతకంతకు మీరు అనుభవించాల్సింది అంటూ కూడా వారికి ఇటీవల కాలంలో బేగంపేటలో ఉన్న సెస్ యూనివర్సిటీలో కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 250 మందికి పైగా కూడా వారు హాజరైన పరిస్థితి ఉంది. సో, మరి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? అదేవిధంగా మన హైదరాబాద్‌లో ఎంతమందున్నారు? రిజిస్టర్ చేసుకుంటే మరి ఇంతమందిని కూడా అదుపు చేసే అవకాశం ఉంటుంది. లెక్క లేకుండా మరి వారికి సంబంధించిన సంఖ్య ఎంతో తెలుసుకోకుండా కూడా మరి ప్రభుత్వం గాని, అదేవిధంగా పోలీస్ శాఖలు గాని ఒక నిర్ణయం తీసుకుంటే అంతగా అది అర్థవంతంగా ఉండదు, సమర్థవంతంగా పనిచేయదన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.